అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.
गुरुभ्यो नमः हरिः ओम ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरमेश्वरोऽभ्यायाय नमो नमः। ओम अगमनार्थान्तु देवानां गमनार्थान्तु राक्षसां गुरुघण्टारोहं देवता आह्वानलाञ्छनम्। ओम श्री महालोकरक्षकाय नमो नमः। ओम श्री महागोत्रोभवस्य पाण्डवुल गोत्रोभवस्य नामधेयस्य बोब्बिल्ल कनकय्य नामधेयस्य बोब्बिल्ल लक्ष्मम्म नामधेयस्य अम्मा नान्न अनाथुल श्री सोमनाथ ज्योतिर्लिंगेश्वर स्वामी पुण्यक्षेत्र सन्निधौ कीर्ति చేసిన బొబ్బిల్ల కనకయ్య గారి 34వ వర్ధంతి సందర్భంగా బొబ్బిల్ల లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థ సందర్భంగా పుష్ప పూజాంచ కరిష్యే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ఆస్తయో అర్ఘ్యం సమర్పయామి. మూకయో ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదకం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. వస్త్రార్థం పుష్పాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఉత్రయార్థం పుష్పాన్ సమర్పయామి. యజ్ఞోపవీతార్థం పుష్పాన్ సమర్పయామి. वस्त्रार्थं पुष्पान् समर्पयामि. श्रीगन्धार्थं पुष्पान् समर्पयामि. ओम श्री महापरलोकनिवासाय नमो नमः. हरिद्वार चूर्ण कुंकुम विलेपनार्थं पुष्पान् समर्पयामि. पुष्पाञ्चान् पुष्पमालान् समर्पयामि. ओम श्री महापरलोकनिवासाय नमो नमः. तदङ्गौ अक्षतान् समर्पयामि. ओम श्री महापरलोकनिवासाय नमो नमः. धूपं ओम धूपं समर्पयामि. ओम श्री महापरलोक निवासाय नमो नमः. ओम श्री महापरलोक निवासाय नमो नमः. निवेदनम् ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम सत्यं परिशिञ्चयामि. अमृतोमस्तु अमृतोमस्तु स्वाहा. ओम प्राणाय स्वाहा. ओम अप्राणाय स्वाहा. ओम समरणाय स्वाहा. ओम उदरणाय स्वाहा. ओम व्यानाय स्वाहा. मध्ये मध्ये उदकपानीयं समर्पयामि. उत्तरपोषाणं समर्पयामि. हस्तं प्रक्षयामि. पादं प्रक्षयामि. शुद्ध आचमनीयं समर्पयामि. ओम श्री महापरलोकनिवासाय नमो नमः. मध्याह्नकालीन यथाशक्ति पंचभक्ष परमान्न निवेदनं समर्पयामि. तदङ्गौ पुगी फल नागवेल्लित्यार्थ कर्पूर चूर्ण वक्क खज्जूर ताम्बूलार्धं पुष्पान् समर्पयामि. ओम श्री महापरलोक निवासाय नमो नमः. ओम समस्त राजोपचार शक्तोपचार भक्तोपचार दैवोपचार पूजान् समर्पयामि. मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परिपूर्णं तथास्तु ते. सर्वदेवता पादारविन्दार्पणमस्तु. ओम शांति 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 शांति. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ శోభకృత నామ సంవత్సరము పాల్గొన మాసము బహుళపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము
29/3/2024 సంవత్సరమున పాండవుల గోత్రోభవసులైన చౌటుప్పల్ వాస్తవ్యులు కీర్తిశేషులైన కనకయ్య గారి 34వ వర్ధంతి సందర్భంగా, అదేవిధంగా కీర్తిశేషులైన లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థ సందర్భంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు కుమారుడు కోడలు బొబ్బిళ్ళ శ్రీరాములు గారు, మాధవి గారు, అదేవిధంగా మనవళ్ళు అఖిల్ రాజు గారు, నిఖిల్ రాజు గారు, అమెరికా వాస్తవ్యులు, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు ఈ అనాథుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు వెళ్ళవేళలా వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తిశేషులైన బొబ్బిళ్ళ కనకయ్య గారి 34వ వర్ధంతి సందర్భంగా, కీర్తిశేషులైన బొబ్బిళ్ళ లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఆ కుటుంబ సభ్యులు అందించుతున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వతహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా పేరు బొబ్బిళ్ళ శ్రీరాములు, నా భార్య మాధవి, మా కుమారులు అఖిల్ రాజ్, నిఖిల్ రాజ్. మేము ఈ చౌటుప్పల్ వాస్తవ్యులము. మాకు ఈ యొక్క కార్యక్రమము అక్కడ ఆ మహాశివుని సన్నిధిలో ఆ యొక్క కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఈ అనాథులందరికీ ఈ యొక్క భోజన ఏర్పాట్లు చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అనిపిస్తూ ఉంది. చౌటుప్పల్లో నిర్వహించబడుతున్నటువంటి అమ్మా నాన్న అనాథాశ్రమం నిర్వాహకులు గట్టు శంకర్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి గట్టు శంకర్ గారు
ఈ యొక్క అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేయడానికి తాను ఎంతో కష్టపడి బొంబాయి నగరంలో తాను ఉద్యోగం చేసి అక్కడ ఎంతో కొంత తాను సంపాదించుకొని వచ్చినటువంటి డబ్బుతో ఇక్కడ ఒక అద్దె భవనాన్ని తీసుకొని ఆ అద్దె భవనంలో ఈ యొక్క అమ్మా నాన్న అనాథాశ్రమంని నిర్వహించడం జరిగింది. ఇదంతా మేము ప్రత్యక్షంగా, ఎందుకంటే మేము స్థానికులం కాబట్టి ఇదంతా మేము ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం. మరి అదేవిధంగా వారు ఆ యొక్క అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని చాలా వ్యయప్రయాసాలు కోర్చి మరి ఎంతోమంది అధికారుల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ ఆయన బాగా శ్రమించి మరి ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి చివరికి ఇక్కడ ఈ స్థలాన్ని కూడా కలెక్టర్ గారిని మెప్పించి ఈ స్థలాన్ని కూడా సేకరించి ఈ యొక్క భవనాన్ని ఇంత సుందరంగా నిర్మించినందుకు వారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు వారి యొక్క సేవలని ఈ రకంగా మాకు ఉపయోగించబడుతున్నందుకు మేము కూడా ఆనందపడుతున్నాం. మరి మా తండ్రి గారు అయినటువంటి బొబ్బిళ్ళ కనకయ్య లక్ష్మమ్మ గారు కూడా వారు కూడా ఈ చౌటుప్పల్లో వ్యవస్థాపకులు. ఈ చౌటుప్పల్ని ఆయన వ్యాపార పరంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి. మరి ఆయన కడుపులో పుట్టినందుకు మేమందరం చాలా గర్విస్తున్నాము. మరి అదేవిధంగా మా నాన్నగారు కూడా ఒక ధర్మశాలను ఏర్పాటు చేయడం జరిగింది చౌటుప్పల్లో 50 సంవత్సరాల క్రితం. మరి ఇలాగే ఎవరైనా అనాథలు ఉంటే వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేవాడు ఆ రోజులలో. మరి తర్వాత ఆయన అనాథలు ఉన్నా కూడా ఆయన దగ్గర సేవ చేసినటువంటి వారికి కూడా తాను స్వయంగా ఎన్నో వివాహాలు ఆయన స్వయంగా జరిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బొబ్బిళ్ళ కనకయ్య గారు. వారి కడుపులో మేము జన్మించినందుకు మేము ఎప్పుడూ సంతోషపడుతుంటాం, ఆనందపడుతుంటాం. మరి ఇంత పెద్ద మా కుటుంబానికి ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి కాబట్టి సందర్భంగా వారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఆశ్రమ నిర్వాహకుని గట్టు శంకర్ గారిని వారి సేవల్ని మరొకసారి గుర్తు చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నా పేరు విజయ. నేను బొబ్బిళ్ళ కనకయ్య లక్ష్మమ్మ వాళ్ళ కూతుర్ని. వాళ్ళు మాకు జన్మనిచ్చినందుకు మేము ఎంతో మేము గర్విస్తున్నాము. మాకు ఇలాంటి కార్యక్రమం చేసేటందుకు శక్తిని ఇచ్చినందుకు మా తల్లిదండ్రులకు చాలా ధన్యవాదాలు. మా కుటుంబ అందరితో మేము ఈ కార్యక్రమం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం